ద లార్డ్ అండి. మేము ఎప్పుడు ఇక్కడ ఇట్లా ప్రేయర్స్ జరుగుతాయని అసలు మాకు తెలియదండి. మేము నామకార్థ క్రైస్తవులం. కానీ ఇలా ఈ ప్రార్థనకి మేము వచ్చినప్పుడు చాలా స్వస్థతగా అనిపించింది. అసలు ఏదో మ్యాజిక్ జరుగుతున్నట్టు అట్లా ఉంది. ప్రార్థన మా దైవజనులు మాట్లాడుతున్నప్పుడు మాకు అసలు దేవుడే మాట్లాడుతున్నట్టు అట్లా అనిపించిందండి. చాలా పవర్ఫుల్గా అనిపించింది. ఇంకా 2 రోజులు ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా మేము రావాలనుకుంటున్నాము. ఈ పాటలు కానీ వాక్యం కానీ చాలా బాగా అనిపించింది. దేవుడి నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు మొదటి రోజు జయకరంగా జరిగింది. దేవుని కృపను బట్టి క్రైస్ట్ టెంపుల్ వారు, మన పాల్ ఎమాన్యుయల్ గారు, అలాగే నిస్సీ పాల్ గారు చక్కగా దేవుని వర్తమానాన్ని అందించారు, అభిషేకాన్ని కుమ్మరించారు. మన ప్రాంతంలో ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. మనం సద్వినియోగపరుచుకుందాం. ఇంకా వేలాదిగా జనం రావాలని కోరుకుంటున్నాం. ఈ టెక్నాలజీ మరి అనేక చరిత్రాత్మకమైన సంఘటనలు తెలియజేశారు. ఈరోజు విలియం కేరీ గారి గురించి, తర్వాత థామస్ గారి గురించి, ఎడ్విన్ థామస్ గారి గురించి, వీళ్ళందరి గురించి మనకి విశ్వాసం ఎలా ఉండాలి, విశ్వాసంలో మనం ఎట్లా ఉండాలి అనే విషయాల మీద అయ్యగారు మరి మనకి క్రోడీకరించి మనకి అన్ని ఎల్ఈడీల మీద చక్కగా చూపించారు. మన ప్రజలందరూ, మన ప్రాంత ప్రజలందరూ మనం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి దేవుని ఆరాధించవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు మా ఊళ్ళో మీటింగ్స్ పెట్టడం చాలా మాకందరికీ ఆశీర్వాదకరం అన్నమాట. విశ్వాసం గురించి పాస్టర్ గారు చెప్పిన మాటలు చాలా బలపరిచాయి. ఆత్మీయంగా మేము చాలా బలపడ్డాము. ఊర్లో మీటింగ్స్ జరిగించాలని, ఎవ్రీ ఇయర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ పొన్నూరు పీపుల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసిన పాల్ ఎమాన్యుయల్ అన్నగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సువార్త స్వస్థత సభలు, ఈ మీటింగ్స్ దేవుని యొక్క ప్రణాళిక కొరకు ఇక్కడ ఏర్పాటు చేయబడినవి. అలాగే పొన్నూరు ప్రాంతాన్ని దర్శించి దేవుడు ఈ మీటింగ్స్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ మీటింగ్స్కి అనేక మంది, వేల మంది వచ్చేప్పటికీ దేవుని మాటలు విని, యథార్థమైన వాక్యమును, స్వచ్ఛమైన వాక్యమును విని వాళ్ళ జీవితాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయి, ఇప్పుడు దేవుని వాక్యం విన్న తర్వాత వాళ్ళు పరిపూర్ణమైన మారు మనసులోకి నడిపించి నిజమే యథార్థమైన విశ్వాసం ఎలాగుండాలి, అల్ప విశ్వాసం, అలాగే సబ్జెక్టు ద్వారా చాలామంది ఆత్మీయంగా బలపడ్డారు. నేను కూడా అదేవిధంగా బలపడి దేవుని యందు నమ్మకంగా, విశ్వాసంగా ఉండి దేవునిలో అంటుకట్టబడాలని, దేవునిలో ఎదగాలని చెప్పి ఈరోజు మీటింగ్స్ ద్వారా మనకు తెలియజేశారు. రేపు అనేక మందిని నేను తీసుకొస్తాను, అలాగే అనేక మందిని పురుగులిపి దేవునిలో బలపరచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ మీటింగ్స్ నాకైతే చాలా దీవెనకరంగా, మహిమార్థంగా జరిగాయని నేను నమ్ముతున్నాను. మరి దైవజనులకి నా వందనాలు, నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ కూడికలో మరి మేము వద్దు అనుకున్నాము, కానీ రావాలనిపించి వచ్చాము. అయితే విశ్వాసం గురించి పాల్ ఎమాన్యుయల్ గారు చాలా ఆత్మీయంగా బలపరిచారు. వాక్యం, విశ్వాసం అనే వాక్యాన్ని మాకు, అయితే ఆ వాక్యంలో విశ్వాసము, అవిశ్వాసము, అల్ప విశ్వాసము, మరి వీటన్ని గురించి, అల్ప విశ్వాసం అనేది కూడా విశ్వాసం గురించి వింటాం, కానీ అల్ప విశ్వాసం అనేది నేను ఇప్పుడే వింటాము. అయితే చాలా అద్భుతంగా వాక్యాన్ని బోధించారు. ఈ కూడికిని అద్భుతంగా, జయకరంగాను, ఆశీర్వాదకరంగాను దేవుడు జరిగించినందుకు దేవుని నామానికి వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాల్ ఎమాన్యుయల్ వారు ఇక్కడికి వస్తారని. కానీ దేవుని కృపను బట్టి వారిని ఇక్కడ తీసుకొని వచ్చి ఈ 3 days ఇక్కడ దేవునికి మహిమకరంగా కూటాలు ఇక్కడ జరగడానికి దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి యూత్ చెడిపోతున్నారు కాబట్టి వారిని ఇంకా బలపరుస్తారని, దేవుళ్ళు ఇంకా వాళ్ళు ఎదిగి దేవునికి సాక్షులుగా నిలబడతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ 3 days కాకుండా ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవుని కూటాలను ఇక్కడ జరిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ముందుగా మరి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అసలు ఇంత పెద్ద దైవజానుకులు అసలు పొన్నూరు రావడం ఇదే ఫస్ట్ టైం నేను చూడటము. ఫస్ట్ అక్క చెప్పిన వాక్యము, తల్లిలాగా నన్ను ఆదరించంటే, నాకు తల్లిదండ్రులు లేరు, ఆ వాక్యం నా మనసుకి ఎంతకో అద్దుకుంది. ఇంకా రెండోది అన్నయ్య విశ్వాసుల గురించి చెప్పారు, అది కూడా నాకు చాలా బలపరిచింది. ఈ పొన్నూరు పట్టణంలో ఇలాంటి దైవ సేవకులు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 3 రోజులు దేవుని మహిమపరచవాలి, ఇంకా జనం రావాలని కోరుకుంటున్నాను. ఈ సేవను ఇంకా దేవుడు బలపరచాలని, ఈ సేవలో అన్నయ్య అక్క ఇంకా ఎదగాలని. ఆరాధింతును
request you to heal your people right now in the name of Jesus. You are the God who can heal us, Lord. ప్రభు మమ్మల్ని స్వస్థపరిచే యెహోవా నీవే అని వాగ్దానం చేశారు తండ్రి. ఆయన ఈ వాగ్దానం ఇప్పుడే మీ ప్రజల జీవితాలు నెరవేర్చండి. ఎవరైతే ప్రభువా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నారు, పేదరికంతో ఉన్నారు తండ్రి, నా ఖర్చులు ఎక్కువైపోతూ వారి జీవితాల్లో ఎంతో వేదన, కుటుంబంలో ప్రభు పిల్లలకు సరైన పౌష్టికాహారం పెట్టలేక ఎంతో మంది తల్లిదండ్రులు ఎంతో విచారిస్తున్నటువంటి వారు యేసు నామములో వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడును గాక. ఈ రాత్రి కాల్సిన విశ్వాసంతో నువ్వు వేసే కేకలు యేసుక్రీస్తు ప్రభువును ఒక ఇంచు కూడా కదపలేవు. ఈ రాత్రి కాల్సిన విశ్వాసం నువ్వు కేకలే యేసు ప్రభు నేను దాటిపోలేడు. రాత్రి కాల సమయంలో ఈ విశ్వాసం గురించి బాగా చెప్పారు. స్టూడెంట్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. దేవుడి మీటింగ్స్ని అద్భుతంగా జరిగించాలని కోరుకుంటున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ అవకాశం కలుగజేసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి ఈరోజు ఈ విధంగా దైవ సేవకులు పాల్ ఇమానియల్ గారు, నిస్సీ పాల్ గారు మా పొన్నూరు పట్టణం రావటాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం అన్నమాట. మరి నేనైతే ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. అయితే నాకున్న స్థితిగతులను బట్టి నేను అవిశ్వాసంగా కొన్ని పరిస్థితులను బట్టి అల్ప విశ్వాసంలోకి జారిపోయాను. ఈ దినమైతే దేవుడు మరి సేవకుల ద్వారా నాతో మాట్లాడారు విశ్వాసాన్ని గురించి. మరలా నేను విశ్వాసంలో పురికొల్పబడ్డాను. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని, నాతో మాట్లాడాడని నేను విశ్వసిస్తా ఉన్నాను. దేవుడి కొడుకులు ఇంకా ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా దేవుడు సహాయం చేయాలని, వారిని నిండు ఆయురారోగ్యాలతో దేవుడు కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి నమస్తోత్రాలు. ఈరోజు ఇక్కడ ఈ పాల్ ఇమానియల్ గారి ప్రేయర్కి వచ్చాము మేము. చాలా బాగా జరిగింది. పొన్నూరులో మొదటిసారిగా ఇట్లాంటి మీటింగ్కి మేము రావటం జరిగింది. విజయవాడలో మీటింగ్ జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాము. నిస్సీ పాల్ గారి పాటలు అయితే చాలా ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తూ ఉంటాయి. అయితే ఈరోజు దైవజనుల్ని మేము ఇలాగా ముఖాముఖిగా కలుసుకుంటానికి దేవుడు మాకు కృపను అనుగ్రహించాడు. ఈరోజు వాక్యం చాలా గొప్పగా ఉంది. విశ్వాసం గురించి, అవిశ్వాసం గురించి, గొప్ప విశ్వాసం గురించి దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడాడు. మేము ఎంతో బలపడ్డాము. అలాగే దేవుడు మా పట్ల స్వస్థత కార్యం కూడా జరిగిస్తాడని మేము దేవుడిని నమ్ముచున్నాము. దేవుడు ఈ మీటింగ్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. పొన్నూరు, బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో పొన్నూరులో సువార్త స్వస్థత పండుగలు. సువార్త స్వస్థత పండుగలు తేదీలు 2024 ఫిబ్రవరి 27, 28, 29 తేదీలలో అనగా మంగళ, బుధ, గురు వారములలో సాయంత్రం 6 గంటలకు. స్థలం సజ్జా ఫంక్షన్ హాల్ ఎదురుగా, జీబీసీ రోడ్, పొన్నూరు. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలలో వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న దైవజనులు, స్వస్థత, విడుదల, అభిషేకం కలిగిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశములు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే పాటలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలో నడిపించెదరు. తెలుగు రాష్ట్రాలలో బహుబలముగా వాడబడుచున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరచెదరు. అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి 8886000999 and 88627677. మీరు సిద్ధపడండి. మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ